నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు అశోక్ సార్ ఉన్నారు, మాట్లాడదాం. ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. దీనికి సంబంధించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు హంగర్ స్ట్రైక్స్ చేశారు, గతంలో కూడా అడ్డుకునే ప్రయత్నం జరిగింది, మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. మొన్న కూడా మీరు ఒక కనీసం ఎందులో ఇన్వాల్వ్మెంట్ కూడా లేని దానికి మీరు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు దీనికి పర్మిషన్ వస్తుందా? మరి ముందస్తు అరెస్టులు ఉంటాయి కదా మళ్ళీ దీనికి? ఇది పర్మిషన్తో చేసే ప్రోగ్రామ్ ఏమి కాదు. మేము వినతిపత్రం ఇవ్వడానికి పోతున్నాం. అంటే ఏ కార్యాలయం కానీ ఏ ప్రభుత్వ కార్యాలయం ఎక్కడ పోయినా వినతిపత్రం ఇవ్వడానికి పర్మిషన్ ఎట్లా ఉంటుంది? కాబట్టి నిరుద్యోగులు సామూహికంగా మా బాధలు చెప్పుకోవడం కోసం గాంధీ భవన్ పోతున్నాము. ఇది ఆందోళన కాదు, ఉద్యమం కాదు. మేము ఒక సమస్యను చెప్పడం కోసం వినతిపత్రాల రూపంలో పోతున్నాం. కాకపోతే సామూహికంగా ఎక్కువ మందితో పోయి విన్నవించే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో నిరుద్యోగులు అంటే ఒక ఎంట్రీ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అధికారంలో లేనప్పుడు. మరి ఇప్పుడు ఆ ఎంట్రీ ఉంటుందని భావిస్తున్నారా? మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు వెళ్దాలంటే సామాన్యంగా వాళ్ళు ఆహ్వానపరిచే పరిస్థితి ఉంటుంది. మరి వాళ్ళైతే వాస్తవంగా అయితే చేయాలా. అసలు అందుకే మేము ఏమంటున్నాం అంటే, మేము గాంధీ భవన్ పోకముందే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి మాట్లాడాలని చెప్తున్నాం. ఈడికి వచ్చి మాట్లాడి ఏది మాట్లాడిన అవసరం లేదు. రేపు ముఖ్యమంత్రి ప్రకటన చేసి ఆగస్టు 15వ తారీఖు నాడు తీపి కవర్ చెప్తున్నా ఆయన నోటిఫికేషన్లు ఇస్తామంటే మాకు లొల్లు ఎక్కడిది? ఇంకా ప్రభుత్వం చేతులు ఉద్యోగాలు ఇచ్చే నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వం ఇవ్వాలా. కాబట్టి ఆ ప్రకటన ముందు చేయమని చెప్తున్నాం. చేస్తే మాకు ఆందోళనలు పంచాయతీలు బయట తిరిగి రోడ్ల మీద పెట్టుకుని తిరగాల్సిన మాకు పనేం లేదు. కాబట్టి ఖచ్చితమే వాళ్ళు ఎమ్మటే నోటిఫికేషన్లు జారీ చేయండి. లేదంటే గాంధీ భవన్కి వస్తాం, ఆ తర్వాత టీఆర్ఎస్ భవన్ పోతాం, ఆ తర్వాత హంగర్ స్ట్రైక్ చేస్తాం. వివిధ రకాల ప్రోగ్రాంలను నిర్ణయించి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ఉద్యోగాలు ఇచ్చే వరకు మా యొక్క ఉద్యమం అనేది ఆగదు. ఖచ్చితంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది. 60,000 ఉద్యోగాల మీదే తిరుగుతూ ఉంది. కానీ అంటే బేసిక్గా 2 లక్షల ఉద్యోగాలు మీ డిమాండ్. ప్రధానంగా వాళ్ళు ఇస్తానన్నది కూడా 2 లక్షల ఉద్యోగాలు. కానీ దీనికి సంబంధించి ఎక్కడ కూడా నాయకులు కావచ్చు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి కనపడట్లేదు. వాళ్ళు ఇప్పుడు మాట్లాడి వాళ్ళు కూడా అలసిపోయినారు. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు. ఒక్కరోజు అబద్ధం చెప్తారు, 2 రోజులు అబద్ధం, 3 రోజు అయితే చెప్పలేరు కదా. 60,000 ఉద్యోగాలు వాళ్ళకి కావు. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,000. వాళ్ళు కూడా అధికారికంగా ఇచ్చిన నోటిఫికేషన్ ఏమి కాదు. ఉన్నటువంటి నోటిఫికేషన్కి 5,000 ఉద్యోగాలు యాడ్ చేసి ఇచ్చిన ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు పోలీసు ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినవి కావు, గురుకుల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినవి కావు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 2 కూడా ఒక ఎగ్జామ్ మాత్రం పెట్టి నోటిఫికేషన్ కూడా మీరు ఇవ్వాలా. పోస్టులు పెంచాలా, గ్రూప్ 3లో పోస్టులు పెంచాలా. ఒక గ్రూప్ 1లో 50 మాత్రం ఉద్యోగాలు యాడ్ చేశారు. అవి కూడా ఇంకా కోట్లలోనే కొనసాగుతున్నాయి. ఇంకా గ్రూప్ 2 సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. వాళ్ళు ఇంకా పత్రాలు ఇవ్వలేదు. ఇంకా గ్రూప్ 3 వెరిఫికేషన్ ఇంకా మొదలే పెట్టలేదు. ఇంకా వీళ్ళ గందరగోళం. అంటే ఎగ్జామ్ రాయడానికి 6 నెలలు పడితే వచ్చిన తర్వాత నియామక పత్రాలు ఇవ్వడానికి మళ్ళీ 6 నెలలు పడుతుంది. ఎందుకు పట్టాలి అట్లా? అంటే ముఖ్యమంత్రి అంటుండే కదా, ఇంకొక 40,000 ఉద్యోగాలు మేము ఇస్తాము ఖచ్చితంగా ఈ ఏడాదిలోనో లేకపోతే ఈ 3 సంవత్సరాల్లో ఇంకొక 40,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని మొన్న మాట్లాడిండు ఒక స్టేజ్ మీద. మరి ఏం చెప్తారు దీనికి? అంటే ఇంకొక 40,000 మాత్రమే మేము ఇవ్వగలమని ఒప్పుకుంటున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఏం చెప్తారు? మరి ఎప్పుడు ఇస్తారు? ఆ 40,000 ఉద్యోగాలను ఎప్పుడు ఇస్తారు? దానికి ఆగస్టు 15 నాడు ఇస్తాం, ఆగస్టు 20 నాడు ఇస్తాం, లేదంటే ఆగస్టు 31 నాడు ఇస్తాం. డేట్ ఉందా? ఏదో గాలిగా మాట్లాడి 40,000 ఉద్యోగాలు ఇస్తామంటే ఎప్పుడు ఇస్తావు? 3 ఏళ్ళకి ఇస్తావా, 5 ఏళ్ళకి ఇస్తావా? అసలు ఈ ప్రభుత్వం అయిపోయిందాక ఇస్తావా అయ్యో అనే క్లారిటీ ఉండాలి కదా. కానీ ఇవన్నీ కాదు. మీరు ఇస్తున్నటువంటి మేనిఫెస్టో ప్రకారం, మీరు ఇస్తున్న జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయండి. ఇవన్నీ డొంక తిరుగుడు మాటలు కాదు. నీకు 60,000 ఉద్యోగాలు కాదు. నిజంగా నువ్వు అధికారికంగా నోటిఫికేషన్ ఇస్తావా అయ్యేవా? తక్షణమే జీపో రేపు ఎమ్మడే ప్రకటన చేయండి. పిల్లలు కూర్చొని చదువుకుంటారు కదా. అన్నీ రెడీగా ఉన్నాయి. జీపో రెడీగా ఉంది, పవర్ సెక్టర్ రెడీగా ఉంది, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర అంతా రెడీ చేసి పెట్టుకున్నారు. డిఏ సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. ఆల్రెడీ బళ్ళు స్కూల్ స్టార్ట్ అయినాయి. ఎమ్మడే రేస్తే వెళ్ళిపోద్ది కదా. కాబట్టి వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు, దొంగ నాటకాలు ఆడుతున్నారు. మరి ఎందుకు ఏ బుద్ధి కావట్లేదా? మరి వాళ్ళకు డబ్బులు లేకేస్తలేరా? కనీసం ఆ డబ్బులు లేవనేసి చెప్పినప్పుడు ఏమరా బాబు 3 ఏళ్ళ దాకా అసలు మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక ఉద్యోగం మీకు ఇవ్వంటే బయట పోయి పని చేసుకుంటాం కదా. పిల్లలందరూ కూర్చొని చదవాల్సిన పని లేదు కదా. ఆ కుర్చీలో తాళలేసుకు కూర్చోవాల్సిన పని లేదు కదా. మధ్యాహ్నం 5 రూపాయల భోజనం తినాల్సిన పని లేదు కదా. ఇవ్వని చెప్పండి. ఇస్తారా ఇయ్యరా? ఇస్తే ఎప్పుడు ఇస్తావు? క్లారిటీ చెప్పు. ఇవ్వకపోతే ఏంటని చెప్పు. అంతేగాని ఈ దోబుచ్చిరాళ్ళు ఎందుకు, ఈ దొంగ మాటలు ఎందుకు? మైక్ దొరికింది కదా అని మాట్లాడితే ఎట్లయితుంది? అంటే ఇంత పెద్ద బీసీ ఉద్యమం ఒక పక్క జరుగుతుంది. కవిత, తీన్మార్ మనాల రకరకాల మనుషులు నిన్న కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కనీసం ఎక్కడా కూడా బీసీ విద్యార్థుల గురించి, ప్రధానంగా బీసీ నిరుద్యోగుల గురించి ఏ ఒక్క నాయకుడు కూడా, కవిత కావచ్చు, తీన్మార్ మలాన్ కావచ్చు, బీసీ నాయకులు మాట్లాడే వాళ్ళు కావచ్చు, ఎక్కడ కూడా మాట్లాడిన పక్షాన కనపడతా ఉంది. అంటే ఇది వ్యతిరేకం అనుకోవచ్చు లేకపోతే? అంటే ఇక్కడ వాళ్ళకు గమ్మత్ ఏంటంటే, వాళ్ళ రాజకీయ నాయకులు అనేవాళ్ళు రాజకీయాల కోసం వస్తారు, సమస్యల పరిష్కారం కోసం వస్తలేరు. పైగా వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంది, నిరుద్యోగుల సమస్యలు ఏంది తెలిసిన వాళ్ళు కాదు. వాళ్ళు తీర్మానం మళ్ళీ ఉన్నాడు. ఆయన ఏం ఎగ్జామ్ రాసినా ఆయనకు అవగాహన ఉంటుంది. ఆయన ఎన్నికైందే గ్రాడ్యుయేట్ల గురించి. గ్రాడ్యుయేట్లు తప్ప ఆయన అన్నీ మాట్లాడతాడు. ఫస్ట్ నువ్వు 100% సబ్జెక్టు బీసీల గురించి మాట్లాడుతున్నావు. ఆ బీసీలో 100% మాట్లాడవు, 10% నిరుద్యోగుల నుంచి మాట్లాడరాదు. నువ్వు ఏ సెక్టర్కి ఎన్నికైనా, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎన్నికైనా సోయాన్ని ఉందని కనీసం నేను గ్రాడ్యుయేట్ల తరపున ఎన్నికైనటువంటి అవగాహన కూడా లేకున్నటువంటి నాయకులు ఇవాళ
రాష్ట్రంలో వచ్చి మనమే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ డబ్బుల సంస్కృతి అయిపోయింది. డబ్బులు పంచితే ఎవడైనా గెలవచ్చు అనే సందర్భం ఉంది. ఆ డబ్బులతో గెలిచిన వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఏర్పడతాయి. ఈ ఏదైతే మీరు 12వ తారీఖు పెట్టిన కార్యక్రమం తర్వాత ఈ బీసీ నాయకులు లేకపోతే వీళ్ళ దగ్గర కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా వాళ్ళ బీసీ నాయకులను కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. నెక్స్ట్ ఈ బీసీ ఉద్యమాలలో కూడా బీసీ విద్యాలయాల గురించి మాట్లాడని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. వాళ్ళకు కూడా అవగాహన కల్పించి ఆ సమస్యని అంటే రేపు ఇచ్చే 42% రిజర్వేషన్లలో ఇంప్లిమెంట్ చేయాలనే ఒక డిమాండ్ కూడా బలంగా వినిపిస్తా ఉన్నాం. ఫైనల్గా గతంలో కూడా ముందస్తు అరెస్టులు మిమ్మల్ని చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన తర్వాత కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టే పరిస్థితి లేదు. మరి ముందస్తు అరెస్టులు కూడా జరిగే ఛాన్స్ ఉంది కదా, మీకు దీనికి సంబంధించి ఏం చెప్తారు? చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అందుకే చేయొద్దని చెప్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు నిజంగా ప్రజాపాలన అయితే మాకు అవకాశం కల్పించండి. లేదు మేము ఆడదాకా రావాల్సిన పనులే మీరు ఇడికి వచ్చి మాట్లాడండి, సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ముఖ్యమంత్రిని ఇడికి రమ్మని చెప్పేసి డిమాండ్ చేస్తాం. సో అది అశోక్ సార్ చెప్పే ప్రకారం అయితే 12వ తారీఖు వినతి పత్రం ఇవ్వడానికి మేము గాంధీ భవన్కి వెళ్తాం. ఖచ్చితంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ కాకపోతే ఏదైతే బీసీ నాయకులు ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుతున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ కనీసం ఈ నిరుద్యోగుల పట్ల మాట్లాడాలంటూ కూడా వాళ్ళు హెచ్చరించుతున్న పరిస్థితి కనపడతా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.